హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు కిచెన్ ప్లాట్ఫామ్ టైల్స్తోని ఎలా డిజైన్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొదటిగా మనం వాటర్ లెవెల్ చూసుకొని మాల్ అనేది మన స్లోపు సింక్ వైపు ఇచ్చుకొని దాన్ని మనం జెండర్తో ఊడ్చుకోవాలి. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ పై వాటర్ ఎక్కడ పైనా సరే సింక్ వైపు వచ్చేసేటట్టు మనం స్లోప్ చూసుకొని మనం ఊడ్చుకోవాలి. ఊడ్చుకున్న తర్వాత సింక్ అనేది సెట్ చేయాలన్నమాట. ఈ వీడియోలో కిచెన్ ప్లాట్ఫామ్ టైల్స్తో ఎలా డిజైన్ చేయాలనేది పూర్తిగా నేను మీకు చేసి చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గ్రానైట్కి ఏ విధంగా అయితే బడ్డీ వస్తుందో, అంటే సైడ్ వాటర్ బయటకు రాకుండా బార్డర్లాగా ఎలాగైతే వస్తుందో అలాగే టైల్స్తో కూడా మనం ఇప్పుడు దీన్ని డిజైన్ చేయబోతున్నాము. చూడండి, వాటర్ చూసి నేను ముద్దలు వేసి అంటే సింక్ వైపు స్లోప్ ఇచ్చి నేను ఊరుస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఊడ్చేసాను. మనం లెవెల్ చేసుకొని ఊడ్చేసాం. వాటర్ లెవెల్ చూసుకొని ముద్దలు వేసి ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది. ఇక మనం టైల్స్ని సెట్ చేయాలన్నమాట. ముందుగా టైల్స్ అన్ని కట్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ పై ఇందాక మనం మాల్ ఊడ్చాం కదండి, ఆ ఊడ్చిన దానిపై ముందుగా సెట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక లెవెల్ చూసుకొని ఒక మూలమట్టం చూసుకొని దాన్ని కరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద మనం టైల్స్ అనేది సిట్టింగ్ చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూసారు కదండి, ఈ విధంగా టైల్స్ మొత్తం ఎన్ని పీసులు అయితే పడుతున్నాయో అన్ని కట్ చేసుకొని కరెక్ట్గా ప్లాట్ఫామ్కి మనము కిందన ఉన్న సిమెంట్ ప్లాట్ఫామ్కి ఎడ్జ్కి కరెక్ట్గా మనం టైల్స్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం సింక్ అనేది కట్ చేయాలి. ఇంకా ఇలాంటి ఎల్ షేపులు కట్ ఏమైనా ఉంటే అది కరెంట్ మెషిన్తో కోసుకొని దాన్ని మనం సెట్ చేసుకోవాలి. స్ట్రైట్ కాబట్టి ముందు కట్టర్తో కోసాను. ఇప్పుడు అక్కడ చిన్న కార్నర్లోని పిల్లర్ ఏదో వచ్చినట్టు ఉంది, అక్కడ ఎల్ షేప్ అనేది కట్ అవుతుంది అనమాట. ఆ ఎల్ షేప్ మాత్రం పెట్టి మనం దాన్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా ఎల్ షేప్ అనేది కట్ అవుతుంది. ఎల్ షేప్ కట్ చేసిన తర్వాత దాన్ని మనం కరెక్ట్గా అక్కడ ఫిట్ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు స్టీల్ సింక్ షేప్లో టైల్స్ని మనం కట్ చేయాలి. మరి అలా కట్ చేయాలంటే నేను కింద స్టీల్ సింక్ హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి చేయబెట్టి స్కెచ్తో దాన్ని నేను మార్కింగ్ ఇస్తున్నాను. చూడండి, స్టీల్ సింక్ మార్కింగ్ పెట్టిన తర్వాత అది ఏ విధంగా అయితే స్టీల్ సింక్ షేప్ ఉందో ఆ విధంగా మనం దాన్ని మార్కింగ్ పెట్టడం అనేది జరిగింది కింద హోల్ నుంచి స్కెచ్తో. చూడండి, ఆ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత అదే షేప్లో మనం కట్ చేయడానికి బాగుంటుంది. పక్కనే తమ్ముడు ఇంకొక కిచెన్ ప్లాట్ఫామ్ వేస్తున్నాడు పక్క ప్లాట్లో, అందుకనే సౌండ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్న ఆ స్టీల్ సింక్ షేప్ని మనం కట్ చేస్తున్నాం.
ఓకే, స్టీల్ సింక్ షేప్లో మనం దాన్ని కట్ చేసాము హ్యాండ్ మిషన్తో, కరెంట్ మిషన్తో కట్ చేసిన తర్వాత ఎడ్జ్లు అనేది రేసులను లేచిపోతుంటాయి, అవి మన చేతులకు కట్ అయిపోతాయి. ఆ కారణంగా నేను మిషన్తో దాన్ని స్మూత్ చేస్తున్నాను, రఫ్ చేస్తున్నాను అనమాట. తెక్కుంటా చేతులు అనేది తెగిపోకుండా. మనం టైల్స్ కాబట్టి, గ్రానైట్ అయితే మోడలింగ్ వస్తుంది, ఇది గ్రానైట్ కాదు టైల్స్ కాబట్టి మనం దాన్ని కొంచెం ఆ బ్లేడ్ లాగా ఉండే ఆ టైల్స్ రేసుల్ని మనం స్మూత్గా చేస్తున్నాం అన్నమాట మిషన్తోనే. స్మూత్గా చేశాక ఆ టైల్ని తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద ఆ సింక్కి సెట్ చేయాలి. కరెక్ట్గా సెట్ అయింది లేదు తీసుకోవాలి. సింక్ గట్ట కరెక్ట్గా గ్యాప్ లేకుండా మనం సెట్ చేసుకొని తర్వాత వంట నీళ్ళు వేసి అంటించాలి. చూడండి మొత్తం ఇంకా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు హోల్ మిషన్ లేకుండా, అంటే కన్నాలు పెట్టే మిషన్ లేకుండా కట్టర్తో మనము కరెంట్ మిషన్తోనే రౌండ్గా గ్యాస్ పైపుని పెట్టుకోవడానికి హోల్ అనేది మనం చేస్తున్నాం అన్నమాట. దీన్ని నేను ఏ విధంగా చేస్తానో మీరు గమనించండి. మనకి బిట్ లేదండి, హోల్ పెట్టే మిషన్ లేదు, అంటే ఉంది కానీ నేను దాన్ని ఇక్కడ ఉపయోగించకుండా ఈ కరెంట్ మిషన్తోనే రౌండ్గా ఏ విధంగా గ్యాస్ పైపు కన్నం పెట్టాలనేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, నేను మిషన్తో హోల్ ఎక్కడైతే పెట్టాలో అక్కడ నేను వెనక రఫ్ చేస్తున్నాను, అంటే టైల్ని నేను అరగదీస్తున్నాను. ఆ లేయర్ పల్చిన లేయర్ వచ్చినంత వరకు నేను అరగదీస్తున్నాను ఆ మిషన్తోని. ఇది వెనక పక్క, టైల్ వెనక పక్క అనమాట. అరగదీసిన తర్వాత నేను టైల్ని ఫ్రంట్ వైపు తిప్పాను. మీరు గమనించినట్టయితే అక్కడ చిన్న హోల్ అనేది పడింది. డ్రమ్ మీద సెట్ చేస్తాను టైల్స్ని. ఇప్పుడు నేను ముక్కటర్ తీసుకొని, దీన్ని బొకారాన్ని కూడా అనొచ్చు, దాంతో రౌండ్ షేప్లోనే నేను కొడుతున్నాను అన్నమాట. ఎందుకు ఈ విధంగా కొడుతున్నానంటే ముందుగానే మనం కరెంట్ మిషన్తో వెనకాల పల్స్గా మనం రఫ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఆ విధంగా కొట్టడం వల్ల రౌండ్గా అనేది వస్తుంది. ఈ విధంగా మనము హోల్ పెట్టి మిషన్ లేకుండా కరెంట్ మిషన్తోనే, వాల్ కటింగ్ మిషన్తోనే, అంటే ఈ టైల్స్ కట్ చేసిన చూస్తున్నారు కదా గోడ మీద పెట్టిన ఆ మిషన్తోనే రౌండ్గా మనం కన్నం అనేది చాలా ఈజీగా చేయొచ్చు. గ్రానైట్కి కూడా, మార్బుల్కి కూడా ఈ విధంగా మనం కన్నం అనేది ఈజీగా పెట్టచ్చు అన్నమాట. చూడండి, ఇక గ్యాస్ పైప్ పెట్టిన హోల్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, కరెక్ట్ షేప్లో వచ్చేసింది. ఇక నేను సెట్ చేసిన టైల్స్ని ఒండ్రు నీళ్ళు వేసి చిక్కగా ఒండ్రు నీళ్ళు కలిపి దాన్ని నేను ఫిట్ చేస్తున్నాను, అంటే అంటిస్తున్నాను అన్నమాట. ఒండ్రు నీళ్ళు వేసి మనం తాపీతో కొంచెం గీతల్ని లోతుగా గీయాలి. కింద సిమెంట్ ప్లాట్ఫామ్ ఎంతవరకు అవుతుంది అంతవరకు కూడా గీతలు గీయాలి. ఎందుకంటే స్టాండర్డ్గా ఈ ఒంటరి నీళ్ళు లోపలికి వెళ్ళి చాలా గట్టిగా స్టాండర్డ్గా ఉండిపోతుంది. ఇంకా ప్లాట్ఫామ్ ఫ్యూచర్లో ఏ సుత్తి పడినా, ఏ సంథింగ్ ఏమన్నా వస్తువులు పడినా ప్లాట్ఫామ్ అనేది ఇరిగిపోకుండా ఉండడం కోసం మనం ఒంటరి నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. అలాగే కింద వేసే సున్నంలో కూడా సిమెంట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కడ గుళ్ళ సౌండ్ లేకుండా, గుళ్ళ రాకుండా టైల్స్ మనం కరెక్ట్గా అంటించాలి.
రోజు టైం పోయినట్టుంది. టైల్స్ అన్నీ ఒండ్రు నీళ్ళు వేసి అంటించిన తర్వాత కొంచెం మాల్ తీసుకొని ఆ సిమెంట్ ప్లాట్ఫామ్కి అలాగే టైల్కి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయాలి. ఆ విధంగా ఫిల్ చేయడం వల్ల నెక్స్ట్ మనం బద్ది అంటే బార్డర్ మనం అంటించేటప్పుడు పట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే గుల్ల లేకుండా ఫుల్గా అది మూసుకుపోయి ప్లాట్ఫామ్ టైల్స్ అనేది గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఆ గ్యాప్ అంతా మాల్తోని సున్నంతో, మాలు అనొచ్చు, సున్నం కూడా అంటారు, దాంతో మనం ఫిల్ చేసేసి స్మూత్గా టాపితో అనేది మనం దాన్ని ఒక మట్టానికి తీసుకుని రావాలి. అది ఆ విధంగా ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ బద్ది అంటే ఆ ఎడ్జ్ ఉన్నది కదండి, నేను అంటిస్తున్నాను చూడండి ఆ ముక్క, అవన్నీ మనం ఎన్ని పడుతున్నాయని కట్టర్లో కరెక్ట్గా కట్ చేసుకొని గుంట ముద్దతోని మనం గ్యాప్ లేకుండా గుంట ముద్ద అప్లై చేసి పొడి సిమెంట్ వేసి దాన్ని జారిపోకుండా పొడి సిమెంట్ వేయడం జరుగుతుంది. చుట్టూ ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా ఆ విధంగా మనం అంటించాలి. ఆ విధంగా అంటించడం ద్వారా మంచి లుక్ వస్తుంది. అది అక్కడ సున్నం పక్కనే సున్నం ఉంది కదా, సున్నం కనిపించకుండా ప్లాట్ఫామ్కి ఒక గ్రానైట్ లుక్ అనేది వస్తుంది అన్నమాట. ఏదైనా టైల్స్ అయినా మనం గ్రానైట్ లాగా తీసుకురావచ్చు, డిజైన్ చేయొచ్చు. ప్లాట్ఫామ్ని ఆ ముక్కల్ని మనం వంట తీసి అంటించాలి. ఈ సైడ్ పీసులతోనే అయిపోలేదు కానీ మనం పైన కూడా మరలా 1 ఇంచి ముక్కలను మనం లేదంటే ఒక 1/2 ఇంచి టైల్స్ ముక్కలను మనం అంటించబోతున్నాము. ప్లాట్ఫామ్ అంతా ఈ విధంగా ముక్కలు అంటించాలి.
సైడ్ ముక్కలన్నీ అంటించిన తర్వాత మరలా పై టాప్న 1/2 ఇంచి టైల్స్ ముక్కలు, అంటే 1/2 ఇంచ్ సైజులో టైల్స్ ముక్కల్ని మనం కట్ చేసుకుని వాటిని బద్దీలాగా, అంటే బీడింగ్ లాగా మనం దాన్ని పెడుతున్నాం. గ్రానైట్లో బీడింగ్ పెడతారు కదండి, ఆ విధంగా టైల్స్కి మనం బీడింగ్ అనేది సెట్ చేస్తున్నాం. మనం ముందు సైడ్ రేజర్ అంటించిన తర్వాత పై టాప్లో ఉండని పెట్టి మనం బద్దీ అనేది టైల్స్కి అంటిస్తున్నాం అనమాట. ఈ విధంగా అంటించడం వల్ల మనకు ఊడిపోకుండా ఉంటుంది. అలాగే మంచి గ్రానైట్ లుక్ అనేది టైల్స్ వస్తుంది. వాటర్ పడినా బయటకు రాకుండా ఆ బద్దీ నుంచి ఆ లోపలికి అలా వెళ్ళిపోయి సింక్లోకి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బద్దీలు అంటించిన తర్వాత, అంటే ఆ బీడింగ్ అనేది అంటించిన తర్వాత చూడండి గ్రానైట్ లుక్ అనేది మనకి టైల్స్ వచ్చింది. ఇది 2x4 సైజు గ్రానైట్ లాగానే మనకి టైల్స్ అనేది వచ్చింది. ఇది ఈ విధంగా అంటించడం వల్ల లైఫ్ ఉండిపోతుంది, త్వరగా ఊడిపోదు, చాన్నాళ్ళు మనకు మన్నిక అనేది వస్తుంది. చాన్నాళ్ళు అంటే మనం ఉడగొడితే ఏదైనా ఊడిపోతుంది, కానీ మనం జాగ్రత్తగా వాడుకుంటాం కాబట్టి లైఫ్ చూసేస్తుంది. ఇదండి ప్లాట్ఫామ్ టైల్స్తో డిజైన్ చేయడం. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.